ఈ రోజు ఇంత పెద్ద చేపలు పడతాయి అసలు అనుకోలేదు, ఊహించలేదు. జరిగింది మామ చాలా పడేటప్పుడు కామెడీ మామూలుగా అంటే మామూలు లేదు. పూర్తి చూసే మామ నీకు ఆ కామెడీ ఏంది అని అర్థం అవుతుంది. హాయ్ మామ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మామ, ఇంత ముందు వీడియోలో అయితే మేమైతే సన్న చేపలు పట్టడం జరిగింది. ఆ సన్న చేపలు పట్టినప్పుడు మేమైతే దాంట్లో కొరవైన అయితే పడ్డది. ఆ కొరవైన గురించి ఇంకో దాంట్లో అయితే పెడతామని చెప్పినాను. అదే విధంగా మేమైతే నాబుడు వాళ్ళు వేసినప్పుడు ఎలా పడతాం ఏందని చెప్తామని చెప్పాను. మేము నాబుడు వల్ల ఎలా యాడ్ చేస్తాం అనేది వీడియోలో అయితే చూసాను మామ. ఈ విధంగా అయితే నాబుడు వాళ్ళ అవతల ఒక మనిషి యువతలో ఒక మనిషి పట్టుకొని లాగుతామాట. లాగినప్పుడు ఆ పెద్ద చేపలు సన్న చేపలు ఒకటి పడిపోతాయి. ఎందుకంటే ఆ వాళ్ళకి తగ్గ చేపలన్నీ నిలబడిపోతాయి అన్నమాట. దాంట్లో ఒక చేప అయితే పడ్డది మామ, సరైన లావు పడింది. మా ఓడైతే అవతల యువతలు పట్టుకొని దాని అయితే లాగేస్తున్నాడు. ఎందుకంటే ఆ చేప పడింది కాబట్టి. ఆ చేప పడంగానే మా ఓళ్ళలో సంతోషం చాలా అంటే చాలా చేసింది. అది ఏం చేప ఏందనేది ఒకసారి చూసేయండి. మా ఓళ్ళు అయితే అనుకుంటున్నారు ఈ చేప ఏం చేప అనేసి ఆలోచన చేస్తున్నారు. ఒకటైతే చెప్పేసి ముందుగానే కొరవైన అనేసి. నేనైతే అనుకున్నాను కొరవైన జిలేబీ అర్థం కాలేదు నాకైతే. ఏదైనప్పటికీ ఒకసారి బయటకు తీసుకొస్తే అర్థం అవుతుంది. నేను కూడా గమ్ముకున్నాను. ఇంతలో మా ఊళ్ళు వస్తా ఉన్నప్పుడు క్యాబినెట్ అయితే జరిగింది మావా. ఈ సన్న చేపలు ఎగురుతా ఉన్నాయి. ఈ చిన్న చేపలు అయితే చిన్నగా ఎగరట్లేదు, ఎందుకంటే దానికి స్థలం దొరక అందుకని ఎగురుతా ఉన్నాయి. ఆ లోపల మా ఊళ్ళు అయితే వల్లేస్తున్నారు. ఆ వల్లని బట్టి ఇంకా ఎగురుతా ఉన్నాయి. దీంట్లో ఉన్న చేపలు మామూలు కంటే మామూలు లేవు. సన్న చేపల పరిస్థితి పక్కన పెడితే మా ఊడైతే వెనక ముందు చూసుకోకుండా గుంటలోకి వచ్చిన తర్వాత ఏమైందో చూడండి మీరే. గుంట కూడా చూసుకోకుండా మా వాడు దాన్నైతే పడిపోయాడు. నేనైతే అనుకుంటున్నాను ఈ కొరమైన ఎవరు తీసుకుంటారు ఏమో కానీ పంట చేసుకోవచ్చు అని చెప్పినాను. సుమారు అది 1.5 కిలో అయితే ఉండొచ్చు నాకు తెలిసి. మీ హెచ్మెంట్ ఎంత ఉండొచ్చు ఒకసారి కామెంట్ చేసేమోవా. అదే విధంగా మన వాళ్ళైతే దాన్ని ఎక్కడ తీసుకురావాలో వాళ్ళని ఎక్కడ చిక్కు తీయాలి అర్థం కాక రోడ్డు మీద తీసుకొచ్చేసారు. రోడ్డు మీద చిక్కు తీస్తుంటే చాలా మంది అయితే బండి అవి ఎంత వచ్చి కిలో అని అడుగుతున్నారు. ఈ వల్ల ఒక చేప పడిందా లేకపోతే 2-3 చేపలు పడ్డాయా అని ఎతుకుతా ఉన్నాము. చూస్తే ఒక చేప పడింది. తీరా ఆ ఒక్క చేప కోసమేనా మనం ఉద్దేశం వాళ్ళు అనుకుంటున్నారు మన వాళ్ళైతే. ఆ చేపను చూసిన నాకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా ఇంట్లోకి ఒక్క చేప సరిపోతుంది అనిపించింది నాకైతే మనసులో. కానీ ఈ ఒక్క చేపను చూసి నేనైతే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయి ఒక ఫోటో అయితే కూడా తీసుకున్నా, వీడియో కూడా తీసుకుంటున్నా. ఈ ఏరియాలో ఈ గుంటలో పడింది పెద్ద చేప ఏదైనా ఉందరంటే ఇది ఒక్కటే అనమాట. అందువల్ల దీని గురించి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. కానీ మన వాళ్ళైతే వాళ్ళైతే తెలుస్తున్నారు మామ. రోడ్ లో అందరూ చూస్తా ఉన్నారు. ఏంటంటే సన్న చేపలు ఇంత బాగున్నాయని చూస్తున్నారు. దీంట్లో బేడ్సులు పక్కలు అన్ని కలిసి ఉన్నాయి. మన వాళ్ళకి వలలో పడిన చేపలు వలవలేక ఇదిలిస్తా ఉన్నారు. ఇదిలిచ్చినప్పుడు చాలా చేపలు రాలిపోతున్నాయి. రాలిన చేపలు మట్టి పడిపోతున్నాయి. ఈ చేప చూడడం ఎలా ఉంది. దీని వచ్చి మా ఏరియాలో బేడ్స్ అంటారు. మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేసేమో. ఇలాంటి చేపలు కానీ 1 కిలో గానీ తీసుకొని సెట్లో గానీ వేసుకొని తోముకొని నీట్ గా క్లీన్ చేసుకొని నీట్ గా కూర చేసుకుని సంగటి వేసుకొని తింటే మామూలుగా అంటే మామూలుగా ఉంటది మావా. ఇలాగైతే మా చేపల వేట అయితే ముగిసింది. ఇలాగ చాలా పడతాం మేమైతే మా ఏరియాలో అయితే. ఇలా వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా, లైక్ చేసి షేర్ చేయమో. నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ మావా.